మాజీ మంత్రి ఏరాసు ఇంటిపై జరిగిన దాడి మీద నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి స్పందించారు. ఆత్మకూరులో జరిగిన ఏడీఐపీ కార్యక్రమానికి వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేదని తెలిపారు. మంత్రి లోకేష్ హామీ మేరకు దివ్యాంగులకు ఉచిత పరికరాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారని తెలిపారు. ఆ కార్యక్రమానికి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని ఆహ్వానించామని పేర్కొన్నారు. మాజీ మంత్రి ఏరాసు ఇంటికి కేవలం గౌరవంతో అల్పాహార విందుకు వెళ్లినట్లుగా అందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని ఎంపీ శబరి స్పష్టం చేశారు. మన రాష్ట్రంలో ఎక్కడ లేదు, మన జిల్లాకు అది వర్తించి వీళ్ళు కేంద్రంలో ఉన్న కేంద్ర మంత్రి కానీ ఆ పథకాన్ని ఇక్కడ అమలు చేయాలి. ఎందుకంటే హ్యాండిక్యాప్డ్ వాళ్ళు మన నంద్యాల జిల్లాలో చాలామంది ఉన్నారు. వాళ్ళకు లోకేష్ అన్న పాదయాత్ర టైం నుండి ఎన్నికలకు ముందు కూడా అందరూ హ్యాండిక్యాప్ వాళ్ళు వచ్చి మాకు తోపుడు బండ్లు కావాలా, మోటరైజ్డ్ ట్రైసైకిల్స్ కావాలా అని అన్నారు. అన్నప్పుడు ఆయన ఒక మాట ఇచ్చారు. ఏమని, నేను ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మీకు చేసేది, మీకు కావాల్సిన పరికరాలు నేను ఇస్తాను అని చెప్పారు. ఆయన ఇచ్చిన మాట తప్పకూడదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈరోజు ఈ పథకాన్ని మొత్తం ఆత్మకూరు ఒక్కటే కాదు 7 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం చేస్తుంది. ఇది అందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో అసెస్మెంట్ క్యాంప్స్ జరుగుతాయి. ముందు అసెస్ చేసి వాళ్ళకి ఏం అవసరం ఉందో, ఒక్కొక్కరికి అవసరం చోటి మెషిన్లు ఏవైతే ఉన్నాయో అది కానీ, మోటరైజ్డ్ ట్రైసైకిల్స్ కానీ, లేకపోతే ఆర్టిఫిషియల్ లిమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈరోజు అసెస్ చేసి ఒక రోజు పెట్టి ఫ్రీగా పంపిణీ చేస్తాం. ఇది ఎంతో చక్కటి కార్యక్రమం. అలింకో సంస్థ వాళ్ళు దీనికి స్పాన్సర్ చేశారు. అందులో భాగంగా ఈరోజు ఆత్మకూరు టౌన్కి రావడము, ఎమ్మెల్యే గారికి ఒక 3 రోజుల నుంచి చెప్తున్నాము. తను కూడా ఎమ్మెల్యే గారు కూడా వస్తానని చెప్పారు. మాట్లాడేది ఏముందట, ఈరోజు 3 రోజుల నుంచి చెప్తాము బుడ్డకు ఆమె వస్తుంది ఇంటికి చూడడానికి. మరి ఈరోజు మళ్ళీ వచ్చి సడన్గా పోవద్దు అన్నట్టు పోకపోతే కూడా నా మీద చేయడం ఏంటి? గోబ్యాక్ అన్నప్పుడు మరి ఎలక్షన్ అప్పుడు నేను క్యాన్వాసింగ్ చేసినప్పుడు గోబ్యాక్